ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత అమ్మ చెప్తుంది, రే వెంటనే స్నానం చేసి రాపో, నువ్వు ఎక్కడెక్కడో తిరిగేసి ఉంటావు, ఏమేమో చేసుంటావు, వెంటనే నీట్గా స్నానం చేసి రాపో నాన్న అని చెప్పి తల్లి వెంటనే అరుస్తూ ఉంటుంది. వేడి నీళ్ళు పెడతారు, నీళ్లు పడతారు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. దానికి కారణం ఏంటి? బయటికి మనం వెళ్ళి రాగానే శరీరానికి ఏదో ఒక మురికి అంటుకుంటుంది, ఏదో ఒక బురద అంటుకుంటుంది. కాబట్టి చక్కగా స్నానం చేస్తే మన శరీరం అంతా కూడా శుభ్రపడుతుంది అనే ఉద్దేశంతో స్నానం చేయమని పెద్దలు సూచిస్తూ ఉంటారు. స్నానము ద్వారా మనము శుభ్రపరచబడతాం, మన శరీరంలో ఉన్నటువంటి మలినాలు తొలగించబడతాయి, శుభ్రపరచబడతాయి. నీరు మన యొక్క శరీరాన్ని శుభ్రపరుస్తుంది. మరి శరీరము శుభ్రపడితే మన మనస్సు శుభ్రపడాలంటే, మన హృదయము పవిత్రపరచబడాలి అనంటే, మన హృదయంలో ఉన్నటువంటి మలినాలు తొలగిపోవాలి అనంటే, మన హృదయంలో దాగి ఉన్నటువంటి తప్పుడు తలంపులు, భావనలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనంటే పెద్దలు తెలియజేశారు, సత్ గ్రంథ పఠనము అలాగే సత్ సాంగత్యము ఇవి చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మలినాలు దూరపరచబడతాయి అని తెలియజేశారు. సత్ గ్రంథ పఠనము అంటే మంచి పుస్తకాలు, నీతి వాక్యాలు తెలియజేసేటువంటి విషయాలు, అలాగే జీవితంలో నైపుణ్యాలను తెలియజేసే విషయాలు, నీతి నియమాలను వంట పట్టించేటువంటి పుస్తకాలను ప్రతి వ్యక్తి కూడా చదివినప్పుడు మనలో సహానుభూతి కలుగుతుంది. మనిషి పట్ల దయ, కరుణ, జాలి ఇవన్నీ కూడా మంచి లక్షణాలు. కాబట్టి సత్ ప్రవర్తన అనేది మనలో ఏర్పడుతుంది. అలాగే మనలో ఉన్నటువంటి మలినాలు తొలగిపోవాలి అనంటే సత్సాంగత్యం చేయాలి, మంచి మనుషులతో స్నేహం చేయాలి, వారి యొక్క లక్షణాలు మనం కూడా పుణికిపుచ్చుకోవాలి. నీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులను గురించి నీవు చెప్పు, నీ గురించి నేను చెప్తాను అని చెప్పి తెలియజేసిన రీతిగా నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావో వారిలాగే మనం తయారవుతూ ఉంటాం. వారి యొక్క ఇంపాక్ట్ అనేది మన యొక్క లక్షణాల మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సత్ గ్రంథ పఠనము అలాగే సత్సంగత్యము అనేది మన హృదయంలో దాగి ఉన్నటువంటి మలినాలను తీసివేస్తూ ఉంటుంది, తొలగించి వేస్తూ ఉంటుంది, శుభ్రపరుచుకుంటాం. మన యొక్క ప్రవర్తన అనేది సరిదిద్దబడుతూ ఉంటుంది. స్నానం వల్ల బాహ్య శరీరం ఏ విధంగా అయితే చాలా చక్కగా తయారవుతుంది అనంటే, ఈ యొక్క సద్గ్రంథ పఠనము సత్సాంగత్యం వల్ల మన యొక్క మనస్సు శుభ్రపరచబడుతుంది.